హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి ఇంకా లేట్గా లేచామండి. సో నేను ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసేలోపు మా ఆయనకి వర్షికి ఆకలిస్తోందని చెప్పి పాప్కార్న్ ప్యాకెట్ ముందర వేసుకొని కూర్చొని అలా మూవీ చూస్తున్నారు. ఇవి వచ్చేసి మా ఆయన ముందు రోజు నానబెట్టారండి. నైట్ కర్రీ వేసి పూరి చేయమని చెప్పి నేను నైట్ టైం ఇంకా ఆయిల్ ఫుడ్ వద్దులే అన్న వేలో నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తానని చెప్పి ఇంకా అలానే వాటర్ పోసి పెట్టాను. బాగానే ఫ్రెష్గానే ఉన్నాయండి. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఇంకా సమ్మర్ అయితే కొంచెం స్మెల్ రావడం అలా అవుతుంది. సో ఇలా పూరి పిండి ఏమో ఇది ఆర్గానిక్ది అని చెప్పి మా ఆయన ఆన్లైన్లో బుక్ చేశారండి. బాగుందండి పిండి అయితే. చపాతీలు కానీ అంతా బాగా వస్తున్నాయి. ఇంకా నేను నా బీటెక్ లైఫ్లో నార్త్ ఇండియాకి ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడండి టిఫిన్ చోలే భటూరి ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అదే అండి, అంత ఫేవరెట్ నాకు. సో ఇప్పుడు ఇవి ఎలానో ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా మా ఆయన, నాకైతే అసలు గుర్తుండదండి. ఒక్కోసారి మా ఆయనే నాకు గుర్తు చేస్తూ ఉంటారు ఏం చేయాలనేది కూడా. లేడీస్కి మాత్రం టిఫిన్ ఏదనేది ముందు రోజు నైటే ఫిక్స్ అయిపోయాం అనుకోండి, బాగా ప్రశాంతంగా పడుకుంటాం. మార్నింగ్ కూడా ఏ హడావిడి లేకుండా లేస్తామని నా ఫీలింగ్. ఈ కర్రీ ఇంకా ముందుసారి నేను టొమాటోస్ కట్ చేసింటే అంత గుజ్జుగా రాలేదని చెప్పి మా ఆయన ఈసారి బాగా గుజ్జుగా చేయంటే నేను ఇంకా టొమాటోస్ అన్నీ మిక్సీ చేసి చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యానండి. ఇదైతే కుక్కర్లో చేసుకుంటే బెస్ట్, త్వరగా అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని అందులో పోపు పెట్టేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. అవి ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరీ యాడ్ చేసి అందులోనే కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇంకా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత మనం ముందు నానబెట్టుకున్నాం కదండి, ఆ శనగపప్పు వేసేసి ఇంకా అవి కూడా బాగా కొద్దిగా జస్ట్ ఆయిల్లో రోస్ట్ అయ్యేటట్టుగా అలా కలిపేసి తర్వాత ఇంకా మనం టేస్ట్కి తగ్గట్టు కారం, ధనియాల పొడి, కొబ్బరి, నేనైతే ఇది మా ఆయన చిక్కగా ఉండాలి అన్నారు అనే వేలో ఒటికారం అని చెప్పి అది ఎక్కువ వాడతానండి కర్రీస్లో. పొటాటో కర్రీ కానీ ఏదైతే గుజ్జు రావాలనుకుంటానో అది. అందులో ఎందుకంటే వెల్లుల్లి యాడ్ చేసినాం, కారం ఉంటుందని చెప్పి నేను ఇక్కడ కారం కూడా కొంచెం తక్కువ వేసుకుంటాను. ఇంకా అందులో అయితే మనకు వెల్లుల్లి, కారము, పల్లీల పౌడరు అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి అది వేస్తే గుజ్జుగా వస్తుందని చెప్పి నా చిట్కా అండి ఇది. ఇవన్నీ కలిపేసి మనకి ఎన్ని వాటర్ కావాలో అని పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా మనము 2-3 విజిల్స్లో ఇంకా కర్రీ రెడీ అయిపోతుందండి. సో ఆలోపు ఇంకా పూరి కూడా చేసేసుకొని అని చెప్పి నేను మ్యాక్సిమం ఇలా కుక్కర్లో చేసే వాటికి ఇలా ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఇలా మూత పెట్టి ఇంకా అది పెట్టేస్తే కర్రీ అదంతా కదా అయిపోతుంది. ఇంకా సో ఇలా పూరికి పెట్టేసుకుందామని చెప్పి ఆయిల్ పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత నేను ముందుగానే తడిపి పెట్టుకున్నాను కదండి పిండి, దాన్ని ఇంకోసారి మళ్ళీ నీట్గా కలిపేసి ఇలా ఉండలు చేసేసుకొని ఇంకా పూరి చేసేసానండి. పూరీలు అయితే ఎలా చేసినా రౌండ్గానే వస్తాయి అనేది నా ఫీలింగ్ అండి. పైగా తొందరగా అయిపోతాయి చపాతీ కంటే. నేను మ్యాక్సిమం ఏ పనులు చేస్తా అంటే ఆ పనులతోనే మా వర్షి కూడా ఎంటర్టైన్ అవ్వాలని చూస్తుంది. ఏం చేస్తావు? ఆడుకుంటావా? ఇంకా మ్యాక్సిమం నేను ఎప్పుడు చపాతీ చేసినా, పూరి చేసినా ఇంకా మా వర్షి కోసం కూడా ఒక బాల్ పక్కన పెట్టించాలండి. ఇంకా తనే ఆడుకొని ఇంకా ఏమంటే ఎండింగ్లో మాత్రం బాగా డస్ట్బిన్లో పడేస్తుందండి, చెప్పిన మాట వింటుంది. సో ఇంకా ఏ ఇబ్బంది లేదని చెప్పేది ఎప్పుడు అడిగినా ఇస్తాను. సో ఇంకా అలా ఈ పూరి రెడీ అయిపోయేలోపు ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. వాటర్ నేను ఇంకా కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుండేమో అనిపించింది, మరీ గుజ్జుగా వచ్చేసింది అనిపించిందండి ఇక్కడైతే. ఎండింగ్లో ఏమో నేను కర్రీ సేవ్ చేసిన ఎండింగ్లో ఇలా కసూరి మేతితో టచ్అప్ ఇస్తానండి. అలా కసూరి మేతి మిక్స్ చేసేసుకొని ఇంకా తినేసామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఆలోపు ఇంకా మా వర్షి ఫ్రెండ్ వచ్చిందండి, ఒక అమ్మాయి ఆడుకోవడానికి అని చెప్పి. సో ఇంకా తను కూర్చొని తింటుందే చెప్పండి, ఇంకా చేతిలోకి తీసుకొని ఇంకా పూరి అలా తింటుంది. ఎలాగో అలా తింటే తినేలే అని చెప్పేసి ఇంకా ఆ అమ్మాయిని అడిగితేమో తను ఆల్రెడీ తినేసి వచ్చానని చెప్పింది. సో ఇంకా తినకు నచ్చినట్టు తినేలే అని చెప్పి వదిలేశాను. ఇంకా అసలు ఈ పిల్లలు ఆడుకునేవి చూస్తే మన చిన్నప్పుడు గుర్తొస్తాయండి. డబ్బులు ఉన్నా లేకపోయినా పప్పులు అని ఆడుకుంటారు, డబ్బులు ఇవ్వమ్మా అని అడుగుతారు. అన్నీ ఉత్తుగా కర్నూలుకి వెళ్ళి వస్తామమ్మా మేము బండిలో అని చెప్పేసి బాయ్ అని చెప్పి ఇక్కడ స్టార్ట్ అయ్యారు వీళ్ళు. ఇలా చూస్తూ ఉంటే ఒక్కోసారి ఎంతో సరదాగా అనిపిస్తుంది పిల్లల్ని చూస్తే. ఇక్కడేమో ఆడుకొని మధ్యలో ఆరెంజ్ బ్రేక్ తీసుకున్నారు వీళ్ళు. నేనేమో అలా మూవీ చూద్దాము, ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఆఫ్టర్నూన్ కదా వంట చేయాలని చెప్పి ఏదో సైతాన్ మూవీ అని స్టార్ట్ చేశాను. కానీ ఇంకా అది ఇంట్రెస్ట్ లేదని చెప్పి పొలిమేర మూవీ చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నానని చెప్పి ఇంకా ఎట్టకేలకు స్టార్ట్ చేశాను. నా మూవీ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. బయటకు వచ్చి చూస్తేమో ఇలా ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా క్లైమేట్ అంతా కూల్ ఉంది కదా అని చెప్పి ఏం తిందామా అని ఆలోచిస్తూ ఉంటే హాట్గా ఎగ్ రైస్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. నేను నా వేలో ఎగ్ రైస్ ఎలా చేస్తానని చెప్పి ఒక షార్ట్ వీడియోలో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చూడండి. సో ఇంకా ఆఫ్టర్నూన్ అలా ఎగ్ రైస్ చేసుకొని తినేసామండి. ఇంకా
నేను నా క్లీనింగ్ ఏమో అంతా తిన్న తర్వాత 3 నుంచి స్టార్ట్ చేస్తానండి. 5 లోపు అయిపోతుంది. నా డైలీ రొటీన్ మాత్రం ఇదే. సో అలా అయిపోయిన తర్వాత ఇంకా మా వర్షిని రెడీ చేసి మేము రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్దాం? ఏంది? ఏంటి ఉన్నాయి? వాటరా? స్కూలా? ఎట్లా వెళ్ళేది? గుర్తుందా నీకు దారి? సరే చెప్పులు వేసుకెళ్దాం. ట్యామ్ ఉన్నాయా? అయితే వేరే వేసుకో. వదిలేవి. నీవి లేవా? ఎక్కడున్నాయి చూడు, వెతుకు, కనిపిస్తాయి. ఇదో నాన్న కింద రెడీ ఉన్నాడు. పద స్లోగా దిగిపో. రావాలా నేను? నువ్వు నాన్న పోయి రండి. నువ్వు నాన్న పోయి వస్తారా? సరే బాయ్. సరే పద వస్తా. ఇక్కడ మేమేమో ఈ ఇయర్ ఇంకా మా వర్షిని స్కూల్లో వేయాలని చెప్పి డిసైడ్ అయిపోయామండి. సో ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ మార్చకూడదు. ఏదైనా కానీ స్టార్టింగ్ అయితే వాళ్ళకి డైలమాలో ఉండదు కదండి. మనం ఎన్ని స్కూళ్ళు తిరిగినా ఫైనల్గా ఒక స్కూల్ అనుకొని జాయిన్ చేస్తే వాళ్ళకి ఇంకా అదే స్కూల్లో కంటిన్యూ అవుతే టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంత ఇబ్బంది లేకుండా ఉంటారనేది నా ఫీలింగ్. అందుకని చెప్పి స్టార్టింగే జాయిన్ అవ్వకముందే మేము ఒక 3-4 చూద్దాము, అందులో మనకి ఏది బెస్ట్ అనిపిస్తే అది డిసైడ్ అవుదామన్న వేళ ఇంకా అలా స్కూల్స్ చూద్దామని చెప్పి ఈవినింగ్ వెళ్ళామండి. ఇంకా స్కూల్ చూసుకొని అలాగే కొన్ని సరుకులు తీసుకోవాలని చెప్పి ఇంకా మార్కెట్కి వెళ్ళేసి అలా సరుకులు కూడా ఏవేవి కావాలో అని చెప్పి తీసేసుకున్నాము. ఇక్కడ మా బిల్లింగ్ కౌంటర్ దగ్గరేమో ఇంకా మా వర్షి ఏమో పైకి ఎత్తుకోమ్మా పైకి ఎత్తుకో అంటుంది. మా వర్షి నేను ఎత్తుకోలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న పైకి ఎత్తుకో అని చెప్పి అడుగుతుంది. మెయిన్ ఇక్కడ రీజన్ ఏంటంటే మేమేమో చాక్లెట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేద్దామని చెప్పి చూస్తామండి. సో ఇంకా బుట్టాలో లేవని చెప్పి ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నాయని కనుక్కొని ఇంకా ఎలాగోలా చూడాలి అని చెప్పి తను ప్రయత్నిస్తుంది. బట్ అది ఇంకా వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళేమో ఇంకా సరుకులు తీసుకున్నదేమో కొన్ని అండి, బాక్స్ ఏమో ఇంత పెద్ద బాక్స్కి ప్యాక్ చేసి ఇచ్చారు. నాకు ఈ వర్షి నేనే కదా దీపించా. టిక్కులు పొన్నితో టిక్కులు అట్లా అనల్లా? సరే నేను టిక్కులు నీతో మాట్లాడనుకో నేను. ఓకేనా? ఎందుకు మాట్లాడాలా? ప్లీజా? మరి నువ్వే కదా నాకు బిస్కెట్ ఇమ్మంటే ఇయ్యనంటివి, అయినా మాట్లాడాలా? ఈ వర్షం ఒకటి నీకు ప్యాకెట్ అంతుంది కదా, నాకు ఒక్కటి. థ్యాంక్ యూ. ఫైనల్లీ మా వర్షి ఇచ్చేసింది. మీ పిల్లలు ఇంత యాంగ్జైటీగా ఉంటారా అండి? ఇలా తెచ్చిన వెంటనే అన్నీ ఓపెన్ చేయాలని చెప్పి ఒకటి ఓపెన్ చేసినాను, అది కంప్లీట్ అవ్వకముందు ఇంకొకటి కూడా ఓపెన్ చేసి తినేయాలంటుంది మా వర్షి ఏమో. ఇంకా అలా తిన్న తర్వాత ఇంకా వాటర్ ఏమో మా వర్షికి ఇలా మట్టి కుండల్లోనే కావాలంటే ఈ మట్టి కుండలన్నీ నేను టూర్కి వెళ్ళినప్పుడు లస్సీ తాగినా కాఫీ తాగినా అటు సైడు పేపర్ గ్లాస్ కావాలని ఇది కావాలని ఏదైనా తీసుకోవచ్చు. మనీ ఏమో ఏది తీసుకున్నా సేమే. సో ఇంకా మేము చూడండి ఇంకా అసలే సమ్మర్ కదా, ఎక్కడికి వెళ్ళినా లస్సీ కానీ కాఫీ కానీ మెయిన్ ఎక్కడెక్కడ మట్టి కూడా పెట్టినారో అక్కడ చూస్ చేసుకొని మరి వెళ్ళి అలా తెచ్చుకున్నాను. దగ్గర ఒక 10 ఉన్నట్టున్నాయండి గ్లాసెస్ అన్నీ. సో మా వర్షి రోజు బూస్ట్ తాగినా దాంట్లోనే తాగాలంట, అది వాటర్కైనా ఇలానే. సో అలా తనకి అందులో ఇచ్చాను. ఇంకా తర్వాత ఏమో మా వర్షి చున్నీ దొరికితే ఆగదండి. ఇంకా ఆడపిల్లలంటే అంతేనేమో రాను అనిపిస్తుంది ఎదిగే కొద్దీ. ఇక్కడేమో తన తలకు చుట్టుకొని ఇంకా నేను యాక్చువల్గా వీడియో కాల్ మాట్లాడుతున్నాను, వాళ్ళ అవ్వకు చూపిస్తుంది ఇదంతా. ఇట్లా అమ్మ ఇట్లా కట్టుకొని పూజ చేస్తుంది అని చెప్పేసి ఇలా చుట్టుకొని అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
ఇంగ తర్వాత పూజ ఎలా చేస్తది అంటే ఇంగ మా వర్షి ఏమో ఇట్లా మ్యాచ్ స్టిక్‌ని తన సైగలతో చూపిస్తాంది. భలే నవ్వొస్తుందండి ఇక్కడైతే. ఇంగ తర్వాత అలా నేను ఎలా ముక్కుంటాను అని చెప్పి ప్రేయర్ కూడా పాడుతోంది వాళ్ళ అవ్వతో. ఇంగ తర్వాత నేను జుట్టు ఎలా అరుక్కుంటాను అనేది కూడా గుర్తుపెట్టుకుంది చూడండి. అంతా ఓ చున్నీతో ప్రాక్టీస్ చేస్తా ఉంది నేనేం చేస్తానో అదంతా. ఇలా ఇవన్నీ చూస్తే భలే సరదాగా అనిపిస్తది. ఇంగ తర్వాత నైట్‌కేమో మా ఆయనకేమో ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదంటండి. సో, ఇంగ నేను ఆలోపు వంట చేసేద్దామని చెప్పి ఇంగ ఎలాగో దోస పిండి ఉంది కదా అని చెప్పి ఇంగ రోజు దోసలంటే బోర్ కొట్టేస్తదని చెప్పి ఇంగ ఊతప్పం వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యానండి. నేను ఈ మట్టి పాత్ర అయితే కోడుమూరులోనే తీసుకున్నానండి. ఎంతో 50 రూపీస్ అని చెప్పి నాకు చట్నీలకు గానీ చిన్న చిన్న ఫ్రైలు చేసుకునేకి మాత్రం బాగా హెల్ప్ అవుతుంది. సో, ఇంగ నేనేం నార్మల్ అందరిలాగే చేస్తానండి చట్నీ. కరివేపాకు మాత్రం ఇలా కొద్దిగా ముందే ఏసేసుకుంటాను. ఇంగ మనం దాంట్లో తిరువాతలో ఏస్తే గిన పెద్దగా తినం తీసి పక్కన పెట్టేస్తామండి. ఇందులో అయితే మిక్సీ పెట్టేస్తాం కదా అని చెప్పి ఇలా చేస్తాను. ఇంక అలా నైట్‌కేమో ఊతప్పం వేసుకొని ఫినిష్ చేసాము మా డిన్నరు. మా వర్షిని నిద్రపిచ్చి నేను క్లీనింగ్ చేసుకుంటానండి నైట్. బట్ ఈరోజేమో ఫుల్ యాక్టివ్‌గా ఉంది. స్కూలన్నీ తిరిగొచ్చేసరికి ఏమో గానీ ఇంగ అలా గన్ను తీసుకొని మా ఆయన ఏదో మ్యాచ్ చూస్తుంటే వాళ్ళని షూట్ చేయాలని చెప్పి ఏదో చేస్తూ ఉంది. ఇంగ తర్వాత తను ఎలానో పడుకోదులే అని చెప్పి మనం మన పని తప్పదు కదండీ! ఇప్పుడు చేసేసుకుంటేనే మార్నింగ్ లేచిన వెంటనే ఇంక టిఫిన్ చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలా మా వర్షి కనీసం ఇప్పుడు స్కూలు స్టార్ట్ అయ్యాయి కదండీ! ఇప్పుడన్నా మానుతుందేమో ఉయ్యాల చూడాలి. మాకు రోజు ఇదొక డ్యూటీ నాకి, మా ఆయనకి. సో, ఇంగ అలా మేము ఏదో మూవీ పెట్టుకొని చూసుకుంటూ ఇంగ మా వర్షిని నిద్రపుచ్చేసామండి. ఈ వీడియో గాని నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.